పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ పంపిణీ చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, చదలవాడ అరవింద్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి కన్నా లక్ష్మీనారాయణ చేస్తున్న సేవ ఆదర్శమని, కన్నా రంగయ్య ట్రస్ట్ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు మంత్రి ఆనం. గురు పౌర్ణమి సందర్భంగా ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించి ప్రోత్సహించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో చారిటబుల్ ట్రస్ట్ సేవల్ని విస్తృతం చేస్తామన్నారు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. పిల్లలకి కాదు, పిల్లల తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని చదివిద్దాం, బాగా చదివిద్దాం, మంచి విద్యావంతులను చేద్దాం, ప్రతిభావంతులను చేద్దాం. అవసరమైతే వాళ్ళు ఇంకా ఉన్నతమైన విద్యాలయాలకు పంపిద్దాం. అయితే అది ఒక వయసు వచ్చారు, అసలు వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ రాకుండా మీరు దేశపోయి స్కూల్లో వేసేస్తే ఏం చదువుతారు? వాళ్ళు ఎల్కేజీకే హాస్టల్ వేస్తారు. వాడు మంచినీళ్ళు అడగాలా తెలియదు, వాడు భోజనం చేయాలా తెలియదు, టిఫిన్ పెట్టుకుని అడగాలి తెలియదు పరిస్థితులు. ఎల్కేజీలో హాస్టల్ బోర్డింగ్స్ విషయం తెలుసుకోవచ్చు. కొంచెం మనం కూడా విద్యలో మార్పు తీసుకొచ్చుకోవాలి. అందుకని ఇవాళ బహుశా నేను చెప్పిన వీటన్నిటినీ అర్థం చేసుకుని దాన్ని గుర్తించినటువంటి వ్యక్తిగా ఇవాళ మా కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రభుత్వ స్కూళ్ళ పిల్లలకి ప్రతిభావంతులకి ఆయన ఇవాళ ప్రోత్సాహకాలు ఇస్తున్నాయంటే నిజంగా నేను మాటల్లో చెప్తున్నాను, ఆయన చేతల్లో చేసి ఇది నాకు కావాల్సింది. ఈరోజు స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గం నుండి వివిధ గ్రామాల నుండి నా ఆహ్వానం మేరకు ఇక్కడ చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మాస్టర్లు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు 2013లో ఆ రోజు పురంధరేశ్వరి కేంద్ర మంత్రి గారి చేతుల మీదుగా ట్రస్ట్ ప్రారంభం చేసి అప్పటి నుంచి కూడా ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించాం. అనేక మెడికల్ క్యాంప్స్ కానీ, పేదలకి నీళ్లు డిస్ట్రిబ్యూషన్ కానీ, వాటర్ డిస్ట్రిబ్యూషన్ కానీ, మార్చురీ బాక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, జనరల్ హాస్పిటల్కి అంబులెన్స్ విషయంలో కానీ అట్లా అనేక కార్యక్రమాలు ఈ స్కాలర్షిప్స్తో పాటు ట్రస్ట్ నిర్వహించింది. ప్రతి కార్యక్రమం కూడా ఒక పండగ వాతావరణంలో మరి మనం జరుపుకున్నటువంటి పరిస్థితి.